హాయ్ అండి అందరికీ. నేను మీ మనిష. ఈరోజు అయితే నేను దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. అది కూడా సింపుల్గా ఈజీ అయ్యే విధంగా కుక్కర్లోనండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మసాలా కర్రీ. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ వరకు దొండకాయలు తీసుకొని వాటిని కట్ చేసి పెట్టుకున్నానండి. మీకు ఎలా కావాలి అంటే అలా కట్ చేసుకోండి. నేను ఇక్కడైతే పొడవుగా కట్ చేశాను. అలాగే కొద్దిగా చింతపండు, అలాగే టమాటా ముక్కలు ఒక 2, అలాగే ఒక ఆనియన్ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకు తొందరగా అవుతుంది. ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా స్టవ్ వెలిగించి కొద్దిగా పల్లీలను వీటికి మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. 4 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, అవి కాస్త వేగిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా ఫ్రై అవ్వనిద్దామండి. అందులోకి ఒక 2 యాలకులు, లవంగాలు, మిరియాలను కూడా తీసుకొని వేయించేసుకుందామండి. మరీ ఎక్కువ ఫ్రై అవుతే మాడినట్టు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎక్కువగా ఫ్రై అవుతే ఇవి మనకు చేదనిపిస్తుంది కాబట్టి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఫ్రైలా కానిచ్చేద్దాం. కాస్త చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకోవడమేనండి. మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటో ముక్కలను కూడా ఇందులో వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. అలాగే ఇందులోకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్సీ పట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ తీసుకుందామండి. ఆ ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసేద్దాం. కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే ముందుగానే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, ఇవి కూడా కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం దొండకాయలను తీసుకుందామండి. ఆనియన్స్ కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు తీసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం అవసరం లేదు, మనం మిక్సీ పట్టినప్పుడు తీసుకుందాం కాబట్టి. అలాగే దొండకాయలను కూడా తీసేసుకుందామండి. దొండకాయలు మనకు ఆయిల్లోనే ఒక 50% వరకు ఫ్రైలా అవ్వాలండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచేసి పెట్టేసుకుందాం, లేదంటే అడుగు పడుతుంది. దొండకాయలు త్వరగా ఫ్రై అవ్వాలి అంటే అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ గల్లుప్పు యాడ్ చేసేసి కలిపేస్తున్నానండి. అలాగే మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని కూడా ఇందులోకి వేసేద్దామండి. దొండకాయలు ఫ్రై అయిన తర్వాతనే ఈ మసాలా పేస్ట్ని వేసేయండి. ఈ మసాలా కూడా మనకు ఆయిల్లో కాస్త ఫ్రై అవ్వాలండి. మసాలా అంతా దొండకాయలకు పట్టే విధంగా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. మీకు మరీ ఒట్టిగా అనిపించి అడుగు పడుతున్నట్టు అనిపిస్తే కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. ఈ మసాలా దొండకాయలకు పట్టే విధంగా, అలాగే అడుగు పట్టకుండా స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచేసి బాగా కలిపేస్తూ ఉండాలండి. మనకు ఈ మసాలాలు కూడా ఇందులోనే ఫ్రై అయిపోవాలి, పచ్చి స్మెల్ అనేది ఉండకుండా ఉంటుంది. కాస్త ఆయిల్లో ఉడికిన తర్వాత ఇందులోకి కారం మన టేస్ట్కి తగ్గ వేసుకోవాలండి. కారంకు బదులుగా మీరు ఇక్కడ పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసుకొని తీసుకోవచ్చు. కారం వేసిన తర్వాత ఒక్కసారి కర్రీ మొత్తం కలిపేసుకుందామండి. అలాగే ఇందులోకి కొద్దిగా వాటర్ను కూడా వేసి కలిపేసుకుందామండి, లేదంటే మనకు అడుగు పడుతుంది కారం వేయంగానే. ఒకసారి కలిపేసుకోవాలండి, స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచేసి అడుగు పట్టకుండా. ఇందులోకి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ ఒక 2 నిమిషాలు ఉడకనించేసుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసుకుందామండి బాగా. వాటర్ కాస్త ఎక్కువనే వేయండి, ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి విజిల్ వచ్చే వరకు వాటర్ అనేవి ఇంకిపోకుండా ఉండాలి కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువనే యాడ్ చేసేసుకొని ఇందులో కాస్త చింతపండు మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు గుజ్జును కూడా వేసేసుకుందామండి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒక 2 విజిల్ వచ్చే వరకు పెట్టేసుకుందామండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచేసి మనకు 2 విజిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 2 విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. నాకైతే ఇక్కడ కర్రీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చూడంగానే అర్థమవుతుంది ఎలా అయ్యిందో.